గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. సో పిల్లల్లో చాలా మటుకు ఈ మధ్య కాలంలో హెడేక్ అనే మాటని బాగా వింటున్నాం. ఇంతకుముందు మా అప్పుడు పెద్దవాళ్ళు అనేవాళ్ళు బయటకు వెళ్ళి వచ్చాము టైర్డ్ అయ్యాము హెడేక్ అని. బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చి హెడేక్ అని మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటారు? అసలు పిల్లల్లో తలనొప్పి రావడానికి కారణాలు ఏంటి? పిల్లలకి మోస్ట్లీ ఇప్పుడు అదే మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంది ఇది హెడేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక 2 yearsలో ఒక రూటీన్ సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ లేచి తయారయ్యి స్కూల్ వెళ్ళాలి, స్కూల్ నుంచి వచ్చి కరెక్ట్ ఒక టైం షెడ్యూల్ ఫాలో చేయడానికి అలవాడిపోయింది. సో ప్రతి ఫ్యామిలీలో మోస్ట్లీ పిల్లలకి కాన్స్టిపేషన్ ఉన్నాయి, మోషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకన్నా ఫస్ట్ వాళ్ళకి ఒక రూటీన్ సెట్ అవ్వట్లేదు, ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, ఫైబర్స్ దట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రూట్స్ అది కూడా సరిగా తీసుకోవట్లేదు. సో ఈ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా హెడేక్ చాలా కామన్లీ వచ్చేస్తాయి. సెకండ్ థింగ్ అంటే విజన్ ప్రాబ్లమ్స్. ప్రతి చైల్డ్కి ఆడియో విజువల్ మీడియంతో చాలా కంఫర్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు రాయడం చదవడం అది ఒక ఇట్స్ రిక్వైర్స్ ఎ డిఫరెంట్ స్కిల్ కదా. సో దాట్ స్కిల్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో హెడేక్ మోస్ట్లీ విజువల్ రీజన్స్తో వస్తుంది. దగ్గర చూసి సరిగా కనిపించట్లేదు ఆర్ ఎల్స్ బ్లాక్ బోర్డ్ నుంచి చూసినప్పుడు ఏదైనా విజన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఐ స్క్వీజ్ చేసి చూస్తారు. అది చూసినప్పుడు హెడేక్ ఎక్కువ వచ్చేస్తాయి. సో ఏదైనా హోంవర్క్ చేసిన తర్వాత ఆర్ ఎల్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హెడేక్ వస్తుందినా ఐ చెకప్ కంపల్సరీ చేయాలి. ప్లస్ సరిగా వాటర్ తీసుకోవట్లేదు పిల్లలు. బాటిల్స్ ఇప్పుడు అట్లాగే వచ్చేస్తుంది. మోస్ట్లీ వాళ్ళకి కలర్డ్ డ్రింక్స్, స్వీట్ డ్రింక్స్, కోల్డ్ డ్రింక్స్ దాంతో అలవాటు అవుతుంది. నార్మల్ వాటర్ వాళ్ళు తాగట్లేదు. సో యాజ్ అ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేస్తే హెడేక్స్ కూడా తగ్గిపోతుంది. అండ్ అలోక గారు, ఇంతకుముందు మీరు కొన్ని వీడియోస్లో చెప్తూ ఈ కళ్ళకి సంబంధించి మెల్లకన్ను కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ మధ్యకాలంలో పిల్లల్లో కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఈ ప్రాబ్లం వల్ల, మయోపియా వలన ఎక్కువ అయితే కనుక అన్నట్టుగా చెప్పారు. ఈజ్ ఇట్ రైట్? అంటే ఇంతవరకు ఎవరు ఈ వర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేసి ఉండరు నాకు తెలిసి. ఈ మెల్లకన్ను గురించి చెప్పండి. పిల్లల్లో ఎందుకు వస్తుంది అంటారు మెల్లకన్ను? దానికి సంబంధించి చెప్పండి. ఇప్పుడు మన ఐస్ సెంటర్ ఫోకస్ ఉంటే నార్మల్ ఐస్ ఉంటుంది. మూక్ వైపు ఉంటే దానికి ఈజోట్రోపియా చెప్తాం, బయట వైపు ఉంటే దానికి ఎగ్జోట్రోపియా చెప్తాం, పైకి ఉంటే హైపర్ట్రోపియా, డౌన్ ఉంటే హైపోట్రోపియా చెప్తాం. ఈ స్క్వింట్స్ అయితే బై బర్త్ కూడా రావచ్చు ఆర్ సమ్ టైమ్స్ లేటర్ ఆన్ ఇన్ ఏజ్ కూడా రావచ్చు. మయోపియా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్, మనకి ఎస్టిగ్మాటిజం, హైపర్మెట్రోపియా ఉంటే పిల్లలకి ఏమవుతుంది, ఏదైనా చూసినప్పుడు ఐస్కి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. మజిల్ స్ట్రెయిన్ వల్ల ఐస్ మెల్లకన్నా పోతుంది. మోస్ట్లీ ఏదైనా దగ్గర ఫోకస్ చేసినప్పుడు ఐ లోప వైపు వచ్చేస్తే వీ షుడ్ డెఫినెట్లీ గెట్ ఐ సైట్ చెక్. ఇంకా ఒక రీజన్ అయితే ఇవే లైక్ గ్యాజెట్ అడిక్షన్తో మజిల్స్ టైర్డ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 10 hours 12 hours పిల్లలు గ్యాజెట్ పైన ఉంటారు. నార్మలీ లైక్ మా పేషెంట్ 1-2 year old పేషెంట్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడే టేక్ కేర్ చేస్తున్నారు, పేరెంట్స్ యుఎస్లో ఉన్నారు. సో ఇక్కడే ఇప్పుడు ఈ ఎనర్జెటిక్ యంగ్స్టర్స్ ఆర్ యంగ్ బేబీస్ 2 year 3 year బేబీస్ చూడ్డానికి ఎనర్జీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర లేదు. సో వాళ్ళు ఒక ఐప్యాడ్ ఇచ్చి పడుకోబెట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆ పేషెంట్ దే కన్ఫెస్డ్ 18 hours 2 year బేబీ 18 hours గ్యాడ్జెట్ చూస్తే వాళ్ళకి ఐస్, వాళ్ళకి బ్రెయిన్ ఎట్లా అఫెక్ట్ అవుతుంది వీ డోంట్ ఈవెన్ నో. సో మజిల్ స్ట్రెయిన్, ఐ స్ట్రెయిన్ అయ్యి ఫుల్ షేప్, జియోమెట్రీ ఆఫ్ ది ఐస్ చేంజ్ అయిపోతుంది. దాని వల్ల సైట్ రావడం, మెల్లకన్న రావడం చాలా కామన్లీ వచ్చేస్తాయి. అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ కోర్స్ ఇస్ జెనెటిక్స్.